పుష్ప 2 విషయంలో చివరి నిమిషంలో చేసిన ఓ కీలకమైన మార్పు టాలీవుడ్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యత తమన్, అజనీష్, శ్యామ్ సిఎస్లకు అప్పగించారు సుకుమార్. సడన్ గా దేవిని తప్పించడం చాలా మందికి నచ్చలేదు. పాటల బాధ్యత దేవిశ్రీ ప్రసాద్ది అని, ఆర్ఆర్ అందించే పని ఈ ముగ్గురు సంగీత దర్శకులు తీసుకున్నారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. సుకుమార్, దేవిశ్రీలది గొప్ప అనుబంధం. ఆర్య నుంచి పుష్ప వరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. దేవి లేకపోతే నేను లేను అని చాలాసార్లు సుకుమార్ చెప్పారు. అలాంటిది సడన్ గా ఈ నిర్ణయం ఏంటని చాలా మంది విస్తుపోయారు. అయితే ఆర్ఆర్ పని పూర్తి చేయడానికి తగినంత సమయం లేదని, అందుకే మిగిలిన సంగీత దర్శకుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని సర్ది చెప్పుకున్నారు. లేటెస్ట్ గా కంగువా సినిమా. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం చూస్తే సుకుమార్ నిర్ణయం ఏమాత్రం తప్పు కాదన్న భావన కలుగుతోంది. కంగువా చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. పాటలు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం భీభత్సంగా ఉంది. అవసరానికి మించిన దరువుతో థియేటర్లో సౌండ్ పొల్యూషన్ తెప్పించాడు దేవి. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో క్వాలిటీ కనిపిస్తుంది, సౌండ్ డిజైనింగ్ బాగుంటుంది. అవి రెండూ కంగువాలో లేవు. దేవికి తగినంత సమయం ఇవ్వకపోతే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో చెప్పడానికి కంగువా ఓ తాజా ఉదాహరణ. సుకుమార్ తన టెక్నీషియన్లకు అట్టే టైం ఇవ్వడు. పుష్ప 2 నేపథ్య సంగీతం కోసం దేవిపై ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా అనుకున్న అవుట్పుట్ రాదు. అందుకే తెలివిగా దేవిని పక్కన పెట్టి ఆ బాధ్యత తమన్ లాంటి వాళ్ళకిచ్చారు సుకుమార్. నిన్నటి వరకు సుకుమార్ నిర్ణయాన్ని తప్పుపట్టిన వాళ్లు సైతం ఇప్పుడు సుకుమార్ చేసిందే కరెక్ట్ అంటున్నారు. లెక్కల మాస్టారు లెక్క వేశాడంటే తప్పెలా అవుతుంది? కాబట్టి దేవిని పక్కన పెట్టడంలోనూ సుకుమార్ లాజిక్ గా కరెక్టే.